నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు మీనాక్షిదేవి కొమూరు గారు మనకు వన్ స్ట్రోక్ పెయింటింగ్ నేర్పిస్తారు కదండి. మరి ఈ రోజు ఫ్యాన్ బ్రష్ ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తానంటున్నారు. అదేంటో చూసి నేర్చేసుకుందాం. నమస్తే అండి మీనాక్షి గారు. నమస్తే అమ్మా. మీనాక్షి గారు, ఈ రోజు మా సకులందరికీ వన్ స్ట్రోక్ పెయింటింగ్ లో ఫ్యాన్ బ్రష్ ని యూజ్ చేయడం చూపిస్తానన్నారండి. సో ఇది నేర్చుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? పేపర్, ఫ్యాన్ బ్రష్, స్క్రిప్ట్ లైనర్, ఫ్లాట్ బ్రష్, కలర్స్, ప్యాలెట్, పేపర్ టవల్, వాటర్. ఓకే మీనాక్షి గారు, మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా, కలర్స్ కూడా అన్ని. అవునమ్మా. సో ఫస్ట్ ఏం చేస్తారు? ముందు మనం చెట్టు స్టార్ట్ చేద్దాం. ఫ్యాన్ బ్రష్ తో చెట్టు ఎట్లా వేసుకోవాలి. ఓకే, ఈరోజు మనం వన్ స్ట్రోక్ లో ఫ్యాన్ బ్రష్ ని యూజ్ చేస్తున్నాం కదండి. ఫ్యాన్ బ్రష్ తో చెట్టుని ఎలా వేసుకోవాలో చెప్తారట. ఓకే, ముందుగా మనం బ్రౌన్ కలర్ వైట్ తీసుకొని చెట్టు ట్రంక్ వేయాలి. ఓకే, చెట్టు బేస్. సో రెండు కలర్స్ ని ఫిల్ చేసుకుని 2 కలర్స్ తీసుకోవాలి. తీసుకొని చెట్టు మొదలు వెయ్యాలి కదా, ముందు మొదలు వెయ్యాలి. ట్రంక్ వేస్తేనే చెట్టుకు కొమ్మలు అన్నీ వేసుకోవడానికి వీలవుతుంది. మనకి కొమ్మలు వేసేసుకోవాలి. ముందు మనం బ్రాంచెస్ వేసుకుంటే ఫ్యాన్ బ్రష్ తో మనం ఆకులు ఈజీగా ఎట్లా వెయ్యాలి. బ్రాంచెస్ వేసేసాం. ఇప్పుడు నేను ఫ్యాన్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్యాన్ బ్రష్ కి 2 సైడ్స్ కలర్స్ తీసుకుంటాము. ఒక సైడ్ డార్క్ కలర్, ఒక సైడ్ లైట్ కలర్ తీసుకోవాలి. మనం డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ తీసుకుంటాం. గ్రీన్ లీవ్స్ అన్ని గ్రీన్ ఉంటాయి కదా, అందుకని. ఇది కూడా అంతే, ఫ్లాట్ బ్రష్ ఎట్లాగా చేస్తామో దీన్ని కూడా అంతే. బ్రష్ ఇట్లా పట్టుకోవాలి. సో జస్ట్ దాన్ని ట్యాప్ చేస్తున్నారు. ట్యాప్ చేస్తే ఆకులు వచ్చేస్తాయి మనకి. దూరం నుంచి చూసినప్పుడు మనకి ఇట్లాగే ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, అట్లా. లైటింగ్ ఎటువైపు ఉంటే అటువైపు లైట్ గాను, మిగతా వైపు డార్క్ గాను కనిపిస్తాయి. సో ఇంత పెద్ద చెట్టుని ఎంత టైం పడుతుందో ఫిల్ చేయడానికి అనుకున్నాను. వన్ స్ట్రోక్ లో ఉండే అడ్వాంటేజ్ అదేనమ్మా. ప్రతి ఏదైనా కూడా ఎంత పెద్దదాన్నైనా మనం 5 minutes లో చూపించవచ్చు, పెయింట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. కానీ ఇది ఇట్లా క్లోజ్డ్ గా వేయకూడదు, మొత్తం అంతా క్లోజ్డ్ గా ఉండకూడదు. మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూనే ఉండాలి. అట్లా ఉంటేనే మనకి దూరం నుంచి చూసిన ఆకులు ముదురుగా లైట్ కలర్ గా, అలాగే లోపల ఉన్నటువంటి కొమ్మలు అన్ని కనిపిస్తాయి. ఓకే, సో ఇది వన్ కైండ్ ఆఫ్ స్టైల్ అండి. ఇంకొక స్టైల్ చూపిస్తానన్నారు కదా, ఈ ఫ్యాన్ బ్రష్ తోనే ఇంకొకటి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రీ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకొక ట్రీ చేస్తున్నారు. దీనికి కూడా బేస్ వేయడానికి మామూలుగా మళ్ళీ ఇందాకట్లాగానే 12 నెంబర్ బ్రౌన్ కలర్, వైట్ కలర్ తీసుకోవాలి. 12 నెంబర్ బ్రష్ ని వేస్తున్నారు. కొంచెం మీడియం తీసుకుంటానమ్మా. కలర్ డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం మీడియం యూజ్ చేస్తున్నారు, అంతే కదండి? అంతేనమ్మా. అంటే బ్రష్ ఫ్రీగా మూవ్ అవ్వాలి మనకి. ఉపయోగించాక ఎట్లా మూవ్ అవుతుందో బ్రష్. సో బేస్ వేసేసుకున్నాం కదండి. అవునమ్మా. ఇంకేమైనా వేస్తారా ఇందులో? ఇందులో ఇంకేం లేదు. ఈ ఫ్యాన్ బ్రష్ తోనే మనం ఆటం సీజన్ వస్తుంది కదా. అవునండి, ఆటం లీవ్స్, ఆటం సీజన్. సో
జనరల్ గా ఇప్పుడు వచ్చేదంతా కూడా ఆకు రాల్చే కాలం కాబట్టి ఆకులు రంగులు మారిపోతాయి. మాఘమాసం అయిపోగానే వచ్చేది ఆటం కాబట్టి ఆ టైంలో ఆకులన్నీ రాలడానికి ముందు చెట్లన్నీ పండుగ కనిపిస్తూ ఉంటాయండి. సో అలా పచ్చగా అయిపోతూ ఉంటాయి, అంతే కదండి. కలర్ మారిపోతుంది, ఆకులన్నీ కలర్ మారిపోయి రాలిపోతాయి. ఆకులన్నీ కూడా పండిపోయినప్పుడు పసుపు పచ్చగా కనిపిస్తాయి కదండి. పచ్చగా అంటే ఆ పసుపు అన్నమాట. సో ఆ టైప్ లో ఉన్నటువంటి ట్రీని చూసాం. ఇది కూడా సేమ్ అండి, ఫ్యాన్ బ్రష్ ని యూజ్ చేస్తూ ట్యాప్ చేసినటువంటి స్టైలే అన్నమాట. ఓకే అండి, మీనాక్షి గారు చక్కగా ఫ్యాన్ బ్రష్ తో ఎంత చక్కగా ఇలా ట్రీస్ ని తయారు చేసుకోవచ్చో, ట్రీస్ ని డ్రా చేసుకోవచ్చో చూపించారు కదా. ఇంకా తయారు చేసినవి అంటే డ్రా చేసినవి ఏమైనా ఉన్నాయో చూపిస్తారా? చూపిస్తానమ్మా. ఇది మనం ముందే ఇందాక వేసినట్లుగానే బ్రౌన్ కలర్ తో చెట్టు ట్రంక్ వేసాము. తర్వాత ఇందులో రెడ్, ఆటమ్ కలర్స్ కాబట్టి రెడ్, ఎల్లో ఎక్కువ యూజ్ చేస్తాం మనము. ఈ దూరం నుంచి చూసినప్పుడు ఇట్లా ఉంటుంది. ఆ ఆకు దాని ఆకు షేప్ ఏంటి అని చూపించడానికి కింద ఆకులు వేసుకున్నాం మనం. ఓకే, రాలిపోయిన తర్వాత ఆకులు ఎలా ఉన్నావని చూపించడానికి ఆకులు వేసుకున్నాం. అట్లాగే ఇదంతా కూడా గడ్డి, అంతా ఓపెన్ ప్లేస్ లో పెరిగేటప్పుడు గడ్డి, పూలు అన్ని వస్తాయి కదా, అట్లాగే వేస్తాం. ఓకేనండి, అయితే ఇందాక మనం వైట్ పేపర్ మీద చూసాం కదండి, దీనికి బ్యాక్గ్రౌండ్ ఎల్లో షీట్ పైన వేశారు. అంటే ఎల్లో కలర్ ఫస్ట్ వేసి దానిపైన వేశారు కాబట్టి ఇంత కలర్ఫుల్ గా ఇంకా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ కి ఇంకా అందాన్ని చేస్తే ఇంకా కొంచెం అందం పెరుగుతుంది. ఓకే అండి. మీనాక్షి గారు మా సకులందరికీ చక్కగా ఫ్యాన్ బ్రష్ తో ఎలా వన్ స్ట్రోక్ పెయింటింగ్ ని చేయాలనే విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అమ్మా.